ఎవరన్నా ఇంకా ఎవరు లేరు నాన్న. ఇచ్చారా? ఓకే. హాయ్ అపర్ణ. హాయ్. నా వాయిస్ వినిపిస్తుందా అపర్ణ? హాయ్ నిత్య. నిత్య, నా వాయిస్ వినిపిస్తుందా? సార్ థ్యాంక్ యూ. అప్పన్న ఇంకా పెంచాలా వాయిస్? నా గొంతే కొంచెం స్లో ఉంటుంది అపర్ణ. హాయ్ సునీత గారు. హాయ్ అమరేంద్ర సార్. హాయ్ శ్రీశైల్ సార్. హాయ్. హాయ్ నాగకుమారి గారు. ఇస్మాయిల్ సార్. హాయ్ చైతన్య. హాయ్. కవిత గారు. హాయ్. అమరేంద్ర సార్. హాయ్. ఓకే, స్టార్ట్ చేస్తున్నా ఇంకా. హాయ్ అనిల్. ఓకే, ఇంకా స్టార్ట్ చేస్తున్నా. శ్రీశైల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను అంత టాకెటివ్ కాదు, అండ్ బుక్ చదవడానికి ఫస్ట్ నుంచి కూడా చాలా ఇన్హిబిటివ్గా ఉన్నాను. శ్రీశైల్ సార్ చాలాసార్లు అడిగినా కూడా. ఎనీవే, మొత్తానికి టుడే ఇట్ హ్యాపెండ్. నేను జమీలియా బుక్ తీసుకున్నా. ఇటు కనిపిస్తుంది కదా క్లియర్గా, జమీలియా. యాక్చువల్గా జమీలియా సెలెక్ట్ చేసుకున్నాను అన్నప్పుడు ఒక ఫ్రెండ్ చెప్తూ ఉన్నాడు నాకు, నువ్వు రష్యన్ లిటరేచర్ గురించి అసలు టచ్ చేయకు ఇంట్రడక్షన్లో కూడా. హాయ్ నరేష్ సార్ అని. కానీ తను ఫ్రెండ్ చెప్పింది నిజమే. రష్యన్ లిటరేచర్ చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. ఈవెన్ ఇంట్రడక్షన్లో కూడా దాన్ని స్టార్ట్ చేస్తే అది చాలా టైం తీసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం కవర్ చేయడం కూడా చాలా కష్టం అని చెప్పని. కానీ నాకేమనిపించింది అంటే, అది వ్యాస్ట్ సబ్జెక్ట్ అయినా కూడా అట్లీస్ట్ కొంచెమైనా రష్యన్ లిటరేచర్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎట్లా ఉంది, నాకెందుకు అంత ఇష్టం అని ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్గా జమీలియాలోకి వెళ్ళడం కన్నా కూడా ముందు కొంచెం అది చెప్తే బాగుండు అని చెప్పని అనిపించింది. మా జనరేషన్లో, ఐ మీన్ 70sలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా రష్యన్ లిటరేచర్ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా మా మీద చాలా ఉంటుంది. మా తర్వాత జనరేషన్ గురించి నేను అంత చెప్పలేను, కానీ ఇంకా మా ముందు జనరేషన్, మా ఫాదర్, మా అమ్మ నాన్న, అట్లాగే మా మేనమామలు, వీళ్ళందరికీ అయితే ఇంకా రష్యన్ లిటరేచర్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఇంకా చాలా ఉంది. ఆ మాటకు వస్తే అంటే ఎక్కడైనా కూడా హిస్టరీ మొత్తం అట్లా చూసుకుంటూ వస్తే ఎక్కడైనా కూడా ఉద్యమం, ఒక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడే కాలంలో ప్యారలల్గా సాహిత్యం కూడా రావడం అన్నది మనం చాలామంది అబ్జర్వ్ చేసే విషయం. అంటే
పర్టికులర్గా రైటర్స్కి తొందరగా స్పందించే గుణం ఉండడం, లేకపోతే అంటే ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, బయట సొసైటీలో జరుగుతున్న దేని మీదైనా సరే తొందరగా స్పందించే గుణం రైటర్కి ఉండడం వల్ల ఏ ఉద్యమం జరుగుతున్నప్పుడైనా ప్యారలల్గా సాహిత్యం ఎగసెగ్స్ పడుతుందన్నమాట. మనం ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడైనా ఒక రివల్యూషన్ వచ్చినప్పుడైనా, లేకపోతే ఒక వార్ జరిగినప్పుడైనా సైమల్టేనియస్గా సాహిత్యం కూడా అట్లానే వస్తుంది. సౌమ్య, థ్యాంక్ యూ. అలాగే బోల్షివిక్ విప్లవం వచ్చినప్పుడు ఆ కాలంలోనే సైమల్టేనియస్గా మంచి మంచి సాహిత్యం వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఆ విప్లవం ప్రపంచం మీద కూడా ప్రపంచంలో చాలా ఏరియాస్ని ఆ ఇన్ఫ్లుయెన్స్ బాగా వచ్చింది. చాలా అంటే రష్యన్ సాహిత్యం అంటే రష్యన్ విప్లవం మిగతా ప్రపంచంలో చాలా పార్ట్స్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో, చాలా దేశాల్లో మిగతా ఏరియాస్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో అట్లానే రష్యన్ సాహిత్యం కూడా అట్లానే వచ్చింది. అలాగే రష్యన్ అంటే కమ్యూనిస్ట్ భావజాలం, అంటే కమ్యూనిజం వైపు ఇండియాలో ఉన్న యూత్ అట్రాక్ట్ అయ్యారు. ఆటోమేటిక్గా మన తెలుగు జనాలు కూడా అట్లానే అట్రాక్ట్ అయ్యారు. వాళ్ళతో పాటు ఆ కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్తో పాటుగా ఆ సాహిత్యం, రష్యన్ సాహిత్యం కూడా అట్లానే వచ్చింది. ట్రేడ్ యూనియన్ యాక్టివిజం, ఆ ట్రేడ్ యూనియన్ యాక్టివిజంతో పాటుగా సైమల్టేనియస్గా తెలంగాణ రైతుల సాయుధ పోరాటాలు, ఇవన్నీ కూడా వీటన్నిటి వెనకాల అంటే నా పాయింట్ ఏంటంటే, నేను కరెక్ట్గా చెప్తున్నాను, పాయింట్ ఏంటంటే రష్యన్ సాహిత్యం ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత పడింది అని. మా తాతయ్య చెప్తూ ఉండేవాళ్ళు, మావి చిన్నప్పుడు సైక్లోస్టైల్ పేపర్స్లో సాహిత్యం వచ్చేదట. అంటే వీళ్ళు ఆ ఉద్యమంలో వీళ్ళు చదువుకునేటప్పుడు వీళ్ళకి సైక్లోస్టైల్ పేపర్స్ కొన్ని వచ్చేవట, ఆ పేపర్స్లో చదువుకునేవాళ్ళట వాళ్ళు. ఆ తర్వాత చాలామంది ఇక్కడ నుంచి చదువుకోవడానికి రష్యా వెళ్ళినప్పుడు అక్కడ సాహిత్యం వీళ్ళు కొంతమంది చదవడం, మన వాళ్ళు చదవడం, ఆ తర్వాత అలాగే వాటిని బాగా ఇన్స్పైర్ అయ్యి ఆ సాహిత్యం బాగా నచ్చి దాన్ని ట్రాన్స్లేట్ చేయడం, ఆ రకంగా మనకి చాలా రష్యన్ సాహిత్యం మనకి పరిచయం అయింది. వీటిలో ఎక్కువ రష్యన్ సాహిత్యం ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళల్లో పుప్పల లక్ష్మణరావు గారు, జమీలియా ట్రాన్స్లేట్ చేసింది కూడా ఆయనే. నేనైతే చిన్నప్పుడు రష్యన్ ముందు బొమ్మల కథలు వచ్చేవి మా చిన్నప్పుడు. నేను కొంచెం 7 years 8 years ఆ టైంలో ఎక్కువగా బొమ్మల కథలు చాలా వచ్చేవి, అవి చదివేవాళ్ళం. నేను అక్క బాగా చదివేవాళ్ళం వాటిని. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత రష్యన్ నావెల్స్ చాలా, అంటే అమ్మ అసలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరేమో కదా, అమ్మ అది చూపించిన ఇన్ఫ్లుయెన్స్, అది ఎంత ఇన్స్పైర్ చేసింది. ఈవెన్ కాలేజ్ డేస్లో ఎన్ని యూత్ స్టూడెంట్ పాలిటిక్స్లో ఒక రకంగా అమ్మ నావెల్ ఇన్ఫ్లుయెన్స్ అసలు మర్చిపోలేము ఎప్పటికీ. అట్లాగే అన్నా కారెనినా, లేకపోతే యుద్ధం శాంతి, దొస్తావిస్కీ, కోపెల్నికోవ్ని ఎవరైనా మర్చిపోగలుగుతారా? అంటే నేను చాలా అంటే పొద్దున్న మా ఫ్రెండ్ అదే చెప్పాడు, నువ్వు ఎవరిని వదిలేస్తావు, రష్యన్ రచయితల గురించి నువ్వు స్టార్ట్ చేస్తావు, ఎవరిని వదిలేస్తావు అంటే నిజమే. నేను ఒక 4-5 పేర్లు చెప్పి నేను మిగతా వాళ్ళకి అన్యాయం చేయలేను. అంతమంది రష్యన్ రైటర్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో నేను అందుకని డైరెక్ట్గా జమీలియాలోకి వెళ్ళిపోతాను. జమీలియా రైటర్ చింగిజ్ ఐత్మాతోవ్, కిర్గిజ్ రైటర్. ఆయన గురించి అసలు సాహిత్యం గురించి ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న, ఏమాత్రం అంతో ఇంతో పరిచయం ఉన్న వాళ్ళైనా కూడా చింగిజ్ ఐత్మాతోవ్ గురించి ప్రత్యేకంగా నేను పరిచయం చేయక్కర్లేదు. ఆయన కిర్గిజ్లో ఒక గ్రామీణ రైతు కుటుంబంలో పుట్టారు.
రైతు కుటుంబంలో ఉండే దుఃఖం ఆయన ఆయన స్వయంగా అనుభవించాడు. ఆయన రైతు కుటుంబంలో పుట్టి అందులో ఉన్న కష్ట నష్టాలన్నీ ఆయన స్వయంగా అనుభవించి ఉన్నాడు కాబట్టి ఆయన అన్నిట్లో కూడా ఆ ఆత్మ ప్రతిఫలిస్తూ ఉంటుందన్నమాట. అంటే అంత న్యాచురల్గా సామాన్యంగా అదే ఐతమాతవ్ గురించి చెప్పినప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక రైటర్ వల్ల ఆ కంట్రీకి పేరు రావడం అంటే ఐతమాతవ్ వల్ల. అంటే కిర్గిజ్స్థాన్ అన్నది ఐతమాతవ్ వల్లే ఆ కంట్రీకి అంత పేరు వచ్చింది అని చెప్పని చెప్తారనమాట. అందుకనే కిర్గిజ్స్థాన్లో ఇప్పటికీ కూడా చాలా కూడళ్లలో ఆయన విగ్రహాలు ఉంటాయి. మనం ఎప్పుడైనా అసలు ఒక రైటర్కి అంత గౌరవం దక్కడం అంటే నిజంగా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అసలు అది వినడానికి కూడా మనకి చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. చాలామంది ఇళ్లల్లో ఆయన చిత్రపటాలు పెట్టుకుంటారట ఇప్పటికీ కూడా. కిర్గిజ్ దేశంలో చాలామంది ఇళ్లల్లో, ఎందుకంటే ఆయనకి ఇచ్చే గౌరవం అనమాట. మా దేశానికి ఈయన ఇంత గుర్తింపు ఇచ్చాడు అని చెప్పని. ప్రశాంత్ గారు, వాయిస్ క్లారిటీ లేదా? వాయిస్ క్లారిటీ లేదా? ఓకే, నేను కంటిన్యూ చేస్తున్నా. జమీలియా నావెల్ 1958లో జమీలియా నావెల్ రాశారు. 1971లో అది తెలుగులోకి ట్రాన్స్లేట్ అయింది. పుప్పల్ లక్ష్మణరావు గారు ట్రాన్స్లేట్ చేశారు. లక్ష్మణరావు గారు ఆయన లైఫ్లో ఎక్కువ టైము ఆయన రష్యాలో ఉండడం వల్ల, పైగా వైఫ్ కూడా రష్యన్ అవ్వడం వల్ల ఆయనకి ఇంకా ఎక్కువ రష్యన్ సాహిత్యాన్ని ఎక్కువ అర్థం చేసుకునే అవకాశం ఆయనకి. సత్యం అంకుల్ ఇంకా పెద్దగా మాట్లాడాలా? ఓకే, ఇది పెట్టుకుంటా. వైఫ్ కూడా రష్యన్ అవ్వడం వల్ల ఆయన ఇంకా ఎక్కువ రష్యన్ సాహిత్యాన్ని ఆయన ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడానికి ఆయనకి ఎక్కువ ఉపయోగపడింది. అట్లాగే జమీలియా పుస్తకాన్ని రాదుగా ప్రచురించిన తర్వాత ఈయన తర్వాత 71లో ఈయన ట్రాన్స్లేట్ చేశారు. జమీలియా అనగానే మెయిన్ మనకి యుద్ధం, ప్రేమ, శాంతి, సమానత్వం ఇవన్నీ గుర్తొస్తాయి. ఎందుకంటే రష్యన్ జమీలియా నావెల్లో కేవలం ప్రేమ అన్నది ఒక్కటే చెప్పకుండా కంప్లీట్గా ఈ యుద్ధం ఉన్నప్పుడు ఉన్న వాతావరణాలు ఇవన్నీ కూడా, ఈ సోషియో ఎకనామిక్ కండిషన్స్ అన్నీ కూడా అందులో సైమల్టేనియస్గా చర్చించడం వల్ల మనకి జమీలియా అనగానే కేవలం అదొక ప్రేమ కథలాగే అనిపించకుండా మొత్తం మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ గుర్తు రావడానికి కారణం అదనమాట. ఐతమాతవ్ పర్టికులర్గా ఐతమాతవ్ రచనల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన ఒక కాన్సెప్ట్ ఏదన్నా తీసుకున్నప్పుడు ఈవెన్ తొలి ఉపాధ్యాయుల్లో కానీ వేరే రచనలన్నిట్లో కూడా ఆయన ఏదైతే ఒక కాన్సెప్ట్ ఏదైతే తీసుకున్నాడో ఆ కాన్సెప్ట్తో పాటు ప్యారలల్గా సోషియో ఎకనామిక్ కండిషన్స్ అన్నిటినీ కూడా దాంట్లో అల్లుతూ ఉంటాడు. అట్లా అల్లడం వల్ల ఏంటంటే అది ఆ కథలాగే కాకుండా మొత్తం టోటల్ ఎన్విరాన్మెంట్ అంతా మన కళ్ళ ముందు కనిపించినట్టుగా ఉండడం వల్ల చాలా అంటే ఎక్కువ గొప్పతనం ఆయన రచనల్లో గొప్పతనం అది. రష్యన్ సమాజంలో 1917లో అప్పటి జార్ చక్రవర్తులకు వ్యతిరేకంగా విప్లవం మొదలైంది. దీన్నే మనం బోల్షివిక్ విప్లవం అని కూడా అంటాము. కామ్రేడ్ లెనిన్ నాయకత్వంలో వచ్చిన విప్లవం ఇది. ఆ తర్వాత రష్యన్ ప్రావిన్స్లో అనేక చిన్న చిన్న రిపబ్లిక్లు కలిసాయి, మన తెలిసిందే. అట్లాగే కిర్గిజ్ కూడా ఈ రష్యన్ ప్రావిన్స్లో కలిసింది. అప్పటిదాకా పెట్టుబడిదారీ సమాజంలో ఉన్న వాతావరణం ఒక్కసారి తర్వాత సోషలిస్టిక్ సమాజం వైపు మారినప్పుడు
ఆటోమేటిక్గా జనాల్లోకి ప్రజల్లోకి ఎడ్యుకేషన్ అందుబాటులోకి వచ్చింది. అలాగే రకరకాల చేంజెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అప్పటిదాకా ఒక కల్చరల్ ఒక క్లస్టర్స్లో ఉన్న కుటుంబాలు ఏవైతే ఒక్కసారి కాస్త ఓపెన్ అయ్యి ఇవన్నీ తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత వాటితో పాటుగా విశాలత్వంలోకి ఒకసారి వచ్చిన తర్వాత దాంతోపాటుగా కాస్త ఫ్రిక్షన్ కూడా ఉంటుంది కదా. ఆ స్ట్రగుల్ని జమీలియా కరెక్ట్గా పట్టుకుందనమాట. ఒక సాంప్రదాయక ముస్లిం ఫ్యామిలీస్లోంచి ఒక్కసారి ఒక సోషలిస్టిక్ అవుట్లుక్లోకి రావడం, ఆ టైంలో వచ్చిన స్ట్రగుల్, దీన్ని కరెక్ట్గా పట్టుకోవడం వల్ల జమీలియాకి అంత గొప్పతనం వచ్చింది అని చెప్పని నాకు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు నేను ఇంకా డైరెక్ట్గా జమీలియా స్టోరీలోకి వెళ్ళిపోతా. ఈ జమీలియా స్టోరీ అంతా కిర్గిజ్ బ్యాక్గ్రౌండ్లో 1940 నేపథ్యంలో జరుగుతుంది అని చెప్పి అనుకున్నాం కదా. ఇది వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ లవ్ స్టోరీ అని అంటారు. ఉన్న అప్పటిదాకా ఉన్న వచ్చిన ప్రేమ కథలన్నిటిలోకి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీ అని అంటారు. ఇది ఇంట్రడక్షన్ కొంచెం చదువుతాను నేను. జమీలియా ఓ అపురూపమైన ప్రేమ కథ. తరచూ దీన్ని ప్రపంచంలోనే సుందరమైన ప్రేమ కథగా అభివర్ణించిన, అంతకు మించిన బలీయమైన సామాజిక సందర్భం, సంస్కృతుల సంఘర్షణ, సమకాలీన జీవన సంక్లిష్టతలను ప్రతిఫలించడం దీని గాఢతను మరింత పెంచింది. అందుకే ఇప్పటికీ ఐతమాతవ్ రచనలన్నిటిలోకి ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన నవలగా నిలబడుతోంది. దీన్ని ఆయన 1958లో కిర్గిజ్ భాషలో రాశారు. ఆ తర్వాత 1971లో తెలుగులోకి ట్రాన్స్లేట్ అయింది. తొలినాళ్లలో ఈ నవల కిర్గిస్తాన్లో ఎన్నో ప్రకంపనలు సృష్టించింది. పురుషాధిక్య సాంప్రదాయ ముస్లిం కిర్గిజ్ సమాజం మరో పురుషుడి కోసం జమీలియా భర్తను విడిచి వెళ్ళిపోవడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. 1920లలో మధ్య ఆసియా దేశాల్లోకి రాజకీయ ప్రవేశం చేసిన సోవియట్ యూనియన్ స్థానిక కళలను ప్రోత్సహిస్తూనే విద్యను, ముఖ్యంగా ఆడపిల్లల చదువుకు గట్టి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. పారిశ్రామికీకరణ కూడా వేగంగా ఊపందుకోవడంతో పూర్తిగా కిర్గిజ్ స్వరూపమే మారిపోయింది. జమీలియాకు బలమైన భూమిక అందించిన సందర్భం ఇదే. స్త్రీలు సాంప్రదాయాలను ఛేదించుకొని జీవితానికి కొత్త బాటలు వేసుకునేందుకు సహకరించిన సందర్భం ఇది. ఓకే నరేష్ సార్, థ్యాంక్ యూ. అయితే జమీలియా నావెల్ని మనకి సయ్యద్ అంటే జమీలియా మరిద్ అనమాట. అతని ఏజ్ ఒక 14-15 సంవత్సరాలు ఉంటాయి. జమీలియా ఏజ్కి కాస్త అటు ఇటుగా ఉంటుంది. సో జమీలియా నావెల్ని సయ్యద్ తన గొంతుతో చెప్తాడు మనకి. జమీలియాకి కథకుడు సయ్యద్ అనమాట. ఎంత గొప్పగా అనిపిస్తుందంటే నావెల్ మొత్తం కూడా. ఇప్పుడు ఐతమాతో ఉన్నారు, ఆయన ఈ జమీలియా రాసేటప్పటికీ ఆయనకి 30-31 ఇయర్స్ ఉండొచ్చు వయసు. రైటర్కి మొత్తం అంతా తెలుసు, ఆ స్టోరీ లేకపోతే జమీలియా మైండ్లో ఉండే సంఘర్షణలు ఇవన్నీ అర్థమైనా కూడా మనకి కథ చెప్పేది సయ్యద్ కాబట్టి, ఆ స్టోరీ చెప్పేది సయ్యద్ అంటే ఆ 14-15 ఏళ్ల పిల్లోడు కాబట్టి అర్థమయ్యి కానట్టుగా చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు జమీలియా ఏమనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు అంటాడు. అంటే ఉదాహరణకు చెప్తున్నా. లేకపోతే ధనియార్ ఏమనుకుంటున్నాడో తెలియట్లేదు అంటాడు. ఆ నేచర్ జమీలియాకి ఏం చెప్పిందో నాకు అర్థం కాలేదు అంటాడు. రైటర్కి అవన్నీ తెలుసు, కానీ సయ్యద్ గొంతుతో చెప్తున్నాడు కాబట్టి మనకు అట్లా తెలిసి తెలియనట్టుగా చెప్పడం, అంటే ఆ పసితనాన్ని చెప్పడం అన్నది ఎంత గొప్పగా అనిపిస్తుందంటే, ఒక పసివాడి గొంతుల్లోంచి ఆ పసితనం దాటకుండా చెప్పడం, అర్థమయ్యి కానట్టుగా చెప్పడం. అది అసలు మెయిన్. అసలు జమీలియా
లో ఉండే గొప్పతనం అది. అమాయకత్వంతో చెప్పడం, అర్థమయ్యి కానట్టుగా చెప్పడం, అది చాలా గొప్పగా అనిపిస్తుంది. స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక వాడిపోయిన శారదా కాసపు టంచు దూరాన్నున్న కొండవరస మీద నుంచి పరుగులు తీస్తున్న దూసరవర్ణపు పిల్ల మబ్బులను వెంట తరుముతూ ఉన్న గాలి. ఇది చిత్రం ఉత్తర రంగం. అంటే సయ్యద్ ఒక బొమ్మ గీస్తూ ఆ బొమ్మనిలో ఉన్న నేచర్ని చాలా అందంగా మనకి చెప్తూ ఉంటాడనమాట. ఆ బొమ్మ ఎట్లా ఉంది అవన్నీ చెప్తూ, ఆ బొమ్మ చివరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక యువతి యువకులు ఇద్దరు కూడా ఆ బొమ్మ చివరి నుంచి ఆ బొమ్మ లాస్ట్లో వాళ్ళిద్దరూ నడిచి వెళ్ళిపోతున్న చిత్రం ఉంటుంది. అంటే ఇంత పెద్ద క్యాన్వాస్లో లాస్ట్లో వాళ్ళిద్దరిని చూపిస్తూ ఉంటాడు. అది ఎలా ఉంటుందంటే, ఎట్లా చెప్తాడంటే సయ్యద్ మనకి, ఇంకో అడుగేస్తే వాళ్ళిద్దరూ ఆ కొండ దాటి వెళ్ళిపోతారు అన్నట్టుగా ఒక బొమ్మ గీస్తాడనమాట. ఆ బొమ్మ గీస్తూ మనల్ని స్టోరీలోకి తీసుకువెళ్తాడు. ఆ బొమ్మలోంచి మనల్ని కథలోకి తీసుకువెళ్తాడు. ఎలా అంటే, సయ్యద్ వదిన జమీలియా వాళ్ళది ఒక ఉమ్మడి కుటుంబం. కిర్గిజ్ ఇంకా ముస్లిం గిరిజన ఇది తెగ అనమాట వీళ్ళది. దాంట్లో ఒక సాంప్రదాయం ఏంటంటే, జమీలియా వాళ్ళ మామగారు చనిపోతారు. ఆ తెగలో ఏంటంటే, హస్బెండ్ చనిపోతే వైఫ్ తన కుటుంబాన్ని తీసుకొని, వాళ్ళని తీసుకొని వేరే చోటుకు వెళ్ళిపోకూడదు. అది వాళ్ళ ఆ తెగలో ఒక ఆచారం అనమాట. ఆ కుటుంబంలో నెక్స్ట్ వాళ్ళ బ్రదర్నే చేసుకోవాల్సి వస్తుంది. అలాగే జమీలియా వాళ్ళ అత్తగారు తన హస్బెండ్ చనిపోయిన తర్వాత జమీలియా వాళ్ళ మళ్ళీ అదే ఆ హస్బెండ్ తమ్ముడిని చేసుకుంటుందన్నమాట. అప్పుడు ఏంటంటే పక్క ఇళ్లలోనే ఉంటారు. జమీలియా వాళ్ళ పెద్ద అత్తగారు, జమీలియా అత్తగారు ఉంటారు. వీళ్ళ పిల్లలతో పాటు కలిపి ఉంటారు. ఎవరి కుటుంబాలు వాళ్ళు లీడ్ చేసుకుంటారు, ఎవరి కష్టం వాళ్ళే పడతారు. కానీ మాత్రం జమీలియా పెద్ద మామగారు అవుతారనమాట. అప్పుడు అది యుద్ధం టైం కాబట్టి, యుద్ధంలో ఊళ్ళో యువకులంతా కూడా కంపల్సరీగా యుద్ధంలో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. ఇంక ఊళ్ళో ఎవరు ఉంటారు? ముసలి వాళ్ళు ఉంటారు, లేకపోతే చిన్నపిల్లలు, ఇప్పుడు ఈ సయ్యద్ ఏజ్ పిల్లలు ఉంటారు, అంతకన్నా చిన్నవాళ్ళు ఉంటారు. అలాగే ఆడపిల్లలు ఉంటారు, పెళ్ళి అయిన ఆడపిల్లలు, యూత్ ఆడపిల్లలు ఉంటారు. అది ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి. అక్కడ విమెన్ మీద ఎంత స్ట్రెస్ పడుతుందో చూడండి. విమెన్ ఒక పక్క యంగ్ ఏజ్లోనే హస్బెండ్స్కి దూరంగా ఉండాల్సి వస్తుంది. హస్బెండ్ యుద్ధంలో ఉంటాడు, వీళ్ళేమో ఊళ్ళో ఉంటారు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, సమిష్టి వ్యవసాయ కేంద్రాల్లో పనిచేయాలి. అంటే ఒక హస్బెండ్స్ వాళ్ళేమో కేవలం అది కష్టమైందని నేను కాదనట్లేదు, వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు, వీళ్ళు ఇక్కడ యుద్ధం చేస్తూ ఉంటారు. ఈ యుద్ధం కూడా తక్కువ యుద్ధం ఏం కాదు కదా, ఈ బాధ్యతలు కూడా చాలా పెద్ద బాధ్యతలు కదా. సో అలాంటి పరిస్థితులు అవి. ఇటుపక్క జమీలియా నేచర్ ఎలా ఉంటుందంటే, ఈ అమ్మాయి చాలా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. ఎట్లా చాలా పెద్దగా మాట్లాడుతూ ఉంటుంది, మనసులో ఏమీ దాచుకోదు. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడంటే జమీలియాని, చాలా బలిష్టంగా ఉంటుంది. ఒక చోట సయ్యద్ చెప్తాడు, ఈ అమ్మాయి ఇలా ఒంగోని పొలంలో పనిచేస్తుంటే ఇలా వంపు తిరిగిన కొడవల్లా ఉంది మా వదిన అని చెప్పని అంటాడనమాట. అట్లాంటి పర్సనాలిటీ తంది జమీలియాది. అట్ ద సేమ్ టైం అదే చెప్పాను కదా, చాలా బోల్డ్గా ఉంటుంది, మనసులో ఏమి ఉంచుకోకుండా బయటికి కక్కేస్తూ ఉంటుంది. ఊళ్ళో అందరూ కూడా జమీలియాని ఎప్పుడైనా ఏంటి అమ్మాయి ఇంత అసలు సిగ్గుపడ్డమే తెలియనట్టుగా ఉంటుంది, లేకపోతే ఆడపిల్ల ఉండదు, అట్లా అని చెప్పని కామెంట్ చేసిన జమీలియా అత్తగారులు ఇద్దరూ మాత్రం జమీలియాని చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి చాలా ఇష్టం కోడలంటే. గుర్రపు స్వారీ కూడా బాగా చేస్తుంది జమీలియాకి. అంటే ఇంట్లో మగపిల్లలు సాధారణంగా గుర్రం స్వారీ అది నేర్చుకుంటారు కదా, కానీ జమీలియాకి బ్రదర్స్ లేకపోవడం వల్ల జమీలియా కూడా పెళ్ళి కాకముందు
తండ్రికి అది హెల్ప్ చేయడం అమ్మాయికి అలవాటు కాబట్టి అమ్మాయి కూడా గుర్రపు స్వారీ బాగా నేర్చుకుంటుంది. సయ్యద్ చెప్తాడు, అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ ఒక గుర్రపందెం పోటీలో జమీలియా హస్బెండ్ సాదిక్ మీద గెలుస్తుంది. ఇంకా ఉక్రోషం తట్టుకోలేక ఈమెని ఎత్తుకొని వచ్చి రాక్షస వివాహం చేసుకున్నాడు అని చెప్పని అందరూ అనుకుంటారు. అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు అని చెప్పని సయ్యద్ ఒకసారి చెప్తాడు. ఏమవుతుందంటే ఈ అమ్మాయి పొలంలో పనిచేస్తూ ఉంటుంది. ఈ ఆడపిల్లలంతా ఏంటంటే సమిష్టి వ్యవసాయ కేంద్రం ఉంటుంది, వీళ్ళందరూ ఒక వ్యవసాయ కేంద్రంలో పనిచేయాలి. ఆ పనిచేసిన పంటంతా మళ్ళీ తీసుకువెళ్ళి యుద్ధంలో పనిచేసే వాళ్ళకి ఈ రవాణా కేంద్రాలు ఉంటాయి కొన్ని చోట్ల, ట్రైన్స్లో గూడ్స్లో తీసుకెళ్తూ ఉంటారు, అక్కడికి తీసుకెళ్ళి అందజేయాలన్నమాట. ఇది వాళ్ళ దైనందిన కార్యక్రమం. అది ఓవరాల్గా వీళ్ళ రోజువారీ షెడ్యూల్ అదనమాట. అయితే ఈ ఒకరోజు ఇంకా తప్పనిసరి ఇంకా జమీలియా కూడా ఈ గోధుమలు తీసుకొని రైల్వే స్టేషన్కి ఇంకా రేపటి నుంచి రావాలి అని చెప్పని వ్యవసాయ కేంద్రంలో ఒక హెడ్ ఉంటాడు, ఆ హెడ్ ఇంటికి వచ్చి చెప్తాడు. ఇంకా ఈ జమీలియా మరిది సయ్యద్ ఇద్దరు వెళ్తారు. అయితే వీళ్ళిద్దరికి తోడు ఎవరిని, ఇప్పుడు జమీలియా చూస్తే ఏజ్లో ఉన్న అమ్మాయి, ఊళ్ళో పొలాల నుంచి అదే యుద్ధంలో గాయపడి వెనక్కి వచ్చిన మగవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ జమీలియాని ఆట పట్టిస్తూ ఉంటారు, అవకాశం కోసం చూస్తూ ఉంటారు. ఇటుపక్క చూస్తే చిన్నవాడు ఎట్లాగా అని చెప్పి వాళ్ళ అత్తగారు కంగారు పడుతున్నప్పుడు అతనే ఒక మార్గం చెప్తాడనమాట. ధనియార్ అని చెప్పని ఈ మధ్య యుద్ధంలో గాయపడి ఊళ్ళోకి వచ్చిన ఒక అతను ఉన్నాడు, అతన్ని మనం సపోర్ట్ కావాలంటే జమీలియాకి సపోర్ట్గా పంపిద్దాము అని చెప్పి. సరే ఇంకా ధనియార్ వస్తాడు. అట్లా ధనియార్ ఎంటర్ అవుతాడనమాట, వీళ్ళ దీంట్లోకి ఎంటర్ అవుతాడు. ఇటుపక్క అంటే ముందు అసలు ఈ ధనియార్తో ఫ్రెండ్షిప్ కన్నా ముందు జమీలియా, ఇందాక చెప్పాను కదా, జమీలియా చాలా బోల్డ్గా ఉంటుంది, తను ఏది మనసులో ఏమీ దాచుకోకుండా తను అలా చెప్పేస్తూ ఉంటుంది అని చెప్పని దీనికి లీడ్ కోసం కొన్ని చెప్తూ ఉంటాడు రచయిత. మళ్ళీ మన ముందు కొన్ని తీసుకొస్తాడు. ఎట్లా అంటే జమీలియా హస్బెండ్ యుద్ధక్షేత్రం నుంచి లెటర్ రాస్తాడు. ఆ లెటర్లో వాళ్ళ ఆచారం ప్రకారం, అది చాలా సాంప్రదాయకమైన ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ గిరిజన తెగల ఆచారాలు కొన్ని ఉంటాయి. ఆచారాల్లో ఏంటంటే ఫస్ట్ పెద్దవాళ్ళకి గురించి రాయాలి, వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కోవాలి, ఆ తర్వాత ఇంక అట్లా రాసుకుంటూ వచ్చి లాస్ట్లో వైఫ్ గురించి ఒక సెంటెన్స్ ఉంటుందన్నమాట. కానీ మన జమీలియా ఎట్లాగా, ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా ఈ అమ్మాయి చాలా అంటే అప్పటి యూత్ మీద ఈ సోషలిస్టిక్ భావాలు ఏవైతే ఉన్నాయో అప్పటి యూత్ మీద దాన్ని అందిపుచ్చుకున్న అమ్మాయి కదా. ఈ అమ్మాయి షార్ప్ కాబట్టి దాన్ని ఫస్ట్ అందిపుచ్చుకున్న అమ్మాయికి బహుశా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండుండొచ్చు. మనకి ఆ లెటర్స్ వచ్చినప్పుడు కూడా మనకి అక్కడ చెప్తాడు, అప్పుడు ఎలా అనిపిస్తోంది అక్కడ వాతావరణం మనకి రైటర్ చెప్తాడనమాట. ఎట్లా అంటే లెటర్ రాగానే జమీలియా ఫస్ట్ కొంచెం ఆసక్తిగా తల ముందుకు పెట్టి చూస్తుంది, తర్వాత అది మొత్తం చదివేసిన తర్వాత దాన్ని ఒక రక్షలాగా త్రికోణాకారంలో మడిచి, రక్షరేఖ అనుకుంటారనమాట. అంటే కొడుకు సేఫ్ బాగానే ఉన్నాడు అని చెప్పి తెలవగానే వాళ్ళు దాన్ని ఒక రక్షరేఖ కింద మడత పెట్టుకొని జాగ్రత్తగా దాచుకుంటారు. అట్లా మడత పెట్టుకొని కోడలికి ఇస్తారు చదవమని చెప్పని. దీనికి అప్పటిదాకా ఎదురు చూస్తుంది కదా, చదవాలి హస్బెండ్ ఏం రాశాడో అని చెప్పని ఎదురు చూస్తుంది. కానీ తీరా లెటర్ పట్టుకున్న తర్వాత అమ్మాయికి ఇంకా దాని మీద ఏం ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే తనకు తెలుసు దాంట్లో ఓ చిన్న సెంటెన్స్ ఉంటుంది, జమీలియా గురించి ఒక చిన్న సెంటెన్స్ ఉంటుంది తప్పితే అంతకుమించి తనకి పర్సనల్గా ఎలాంటి ఇంటిమేట్ ఒక ఎక్స్ప్రెషన్ కానీ లేకపోతే ఒక సందేశం కానీ దాంట్లో ఉండదని అమ్మాయికి తెలుసు. కాబట్టి ఇంకా తను దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించదు అని చెప్పని అంటాడు. అంటే అక్కడ ఒక లీడ్ తీసుకొస్తుంటాడనమాట. జమీలియా హ్యాపీగా ఏమీ లేదు అని చెప్పడం కోసం
ఒక లీడ్ ఒకటి క్రియేట్ చేసుకుంటూ వస్తాడు. సో అట్లా ఇప్పుడు ఇంక మళ్ళీ వెనక్కి వస్తే ఈ ధనియార్, సయ్యద్, ఈ మన జమీలియా ముగ్గురు కలిసి ఈ పొలంలోంచి గోధుమలు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇటు పక్కేమో జమీలియా చాలా యాక్టివ్, మామూలుగా ఇలా గెంతుకుంటూ వెళ్తూ ఉంటుంది. జమీలియాకి ఒక స్టైల్, ఒక సిగ్నేచర్ ఒకటి ఉంటుంది జమీలియాకి. ఇట్లాగా తలకి ఒక స్కార్ఫ్ ఇట్లా కట్టుకొని ఐమూలగా చూస్తుంటే, అసలు మా వదిన అట్లా ఐమూలుగా చూస్తూ ఉంటే భలే ఉంటుంది అని చెప్పని సయ్యద్ మనకి చెప్తూ ఉంటాడు. అంటే ఇదిగో ఈ బుక్లో కూడా ఉంటుంది చూడండి, ఇక్కడ ఈ స్కార్ఫ్ ఉంది కదా. అట్లనే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో, కిర్గిజ్ నుంచి రష్యన్ నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఆ టైటిల్ పేజ్ ఉంటుంది. ఇట్లా కట్టుకొని ఇట్లా మెడకి ఒక స్కార్ఫ్ ఉంటుంది అనమాట. అసలు మనకి అసలు చూస్తుంటేనే ఎంత అందంగా అనిపిస్తుంది అంటే, నేను మళ్ళీ డీవియేట్ అవుతున్నానని కాదు, చిన్నప్పుడు మాకు మేము ఇలాగ తలకి మీద మామూలు ఏమంటారు బుక్స్ బ్యాగ్ ఇట్లాగా నేనైతే ఇట్లా భుజంకి వేసుకొని వెళ్ళేదాన్ని కాదు, ఇలా తలకి పెట్టుకొని వెళ్ళేదాన్ని. మా నాన్న వెనక నుంచి నవ్వుతూ ఉండేవారు, ఈ జమీలియా స్టైల్లో వెళ్తుంది అని చెప్పని అట్లా నవ్వుతూ ఉండేవారు. అట్లాంటి ఒక సిగ్నేచర్ ఉంటుంది జమీలియాకి, ఒక స్టైల్ సిగ్నేచర్ ఉంటుంది అనమాట. ఇటుపక్క జమీలియా, సయ్యద్ ఏమో యాక్టివ్. అటుపక్క ధనియార్ గురించి మనకి ఏం చెప్తాడంటే, యుద్ధంలో గాయపడి వెనక్కి వస్తాడు కదా, ఎప్పుడో 10 ఏళ్ల వయసులోనే ఊరు దాటి వెళ్ళిపోతాడు. తర్వాత అట్నుంచి యుద్ధంలోకి వెళ్తాడు, యుద్ధంలో గాయపడి మళ్ళీ నేటివ్ ప్లేస్లోకి వస్తాడు. ఎవరితోటి మాట్లాడారు, అతని మనసులో ఏముందో ఎవ్వరికి తెలీదు. అట్లా చాలా ఇంట్రోవర్ట్ అనమాట. ఇటు పక్కేమో జమీలియా క్యారెక్టర్ ఏమో చాలా బోల్డ్గా చూపిస్తాడు, అటు పక్కేమో ధనియార్ క్యారెక్టర్ ఏమో చాలా ఇంట్రోవర్ట్గా తనలో తను ఉన్నట్టుగా ఉంటాడు. అయితే వీళ్ళు చాలా ట్రై చేస్తారు ధనియార్తో మాట్లాడడం కోసం అని, చాలా ట్రై చేస్తారు. కానీ ధనియార్ పెద్దగా ఓపెన్ అవ్వడు అసలు ఎక్కడ. ఇంకా రోజు కలిసి ముగ్గురు కలిసి వెళ్తారు అక్కడికి, గోధుమలు ట్రైన్లో ఎక్కిచ్చేస్తారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఇక్కడ ధనియార్ గురించి చెప్తాడు, కొంచెం చదువుతాను. అన్నిటికన్నా చిత్రమైన విషయం ఏంటంటే, ధనియార్ ఇలా నిత్యము పరధ్యానంగా ఉంటున్నప్పటికీ పని మాత్రం త్వరగా సరిగ్గాను చేసేవాడు. అతన్ని ఎవరైనా తొలిసారి చూసినప్పుడు అతడు మంచి కలుపుగోలు మనిషి అని, మాయామర్మము ఎరగనివాడని అనుకుంటారు కూడా. తన మనసులోని అభిప్రాయాలను, ఆలోచనలను తన మనసులో దాచి ఉంచుకోవడమే మంచిదని, అనాథుడిగా కష్టాలు అనుభవించిన బాల్యం అతడికి నేర్పించిందేమో, అతన్ని మితభాషిగా చేసిందేమో. బహుశా అదే అయ్యుండొచ్చు. కొలకుల దగ్గర లోతైన మడతలున్న ధనియార్ పలుచని పెదవులు ఎల్లప్పుడూ గట్టిగా బిగించుకునే ఉండేవి. కళ్ళలో విచారము, నెమ్మది ఉండేది. పలచబడిపోయి ఎప్పుడూ అలుపుతోనే ఉన్న అతని ముఖానికి వంపు తేరి అస్తమానము కదులుతున్న కనుబొమ్మలు మాత్రమే జీవికలిచ్చేవి. అతడు అప్పుడప్పుడు ఇతరులకు వినబడనిదేదో తను వింటున్నట్టుగా అతి అప్రమత్తుడై ఉండేవాడు. అలాంటి సమయాల్లో అతడి కనుబొమ్మలు పైకి ఎగిరేవి, కళ్ళు అర్థం కాని ఉత్సాహంతో వెలిగేవి. ఇక తరువాత అతడు చాలాసేపు అలా చిరునవ్వు నవ్వుతూ ఉండేవాడు. మరెందుకో కానీ ఆనందంలో మునిగిపోయేవాడు. ఇదంతా మా అందరికీ వింతగా ఉండేది. ఇదొక్కటే కాదు, అతడిలో ఇంకా మరికొన్ని విచిత్రమైన విశేషాలు ఉండేవి. మేము సాయంకాలం గుర్రాలను విప్పేసి అందరం పాక చుట్టూ చేరి వంటతను రాత్రి భోజనం సిద్ధం చేసి మాకు అందించే వరకు కనిపెట్టు కూర్చునేవారు. కానీ ధనియార్ మాత్రం ఒక దిబ్బ ఎక్కిపోయి చీకటి పడే వరకు అక్కడే కూర్చొని ఉండేవాడు. ఏం చేస్తున్నాడు అక్కడ, ఏం చూస్తున్నాడు అని మేము నవ్వేవాళ్ళం. ధనియార్ క్యారెక్టర్ని ఎట్లా చెప్తాడంటే, అతను ఇంట్రోవర్ట్ అని చెప్పాను కదా, అతను చూడ్డానికి ఫస్ట్ చూసినప్పుడు ఎవరికైనా అతను చాలా ఫ్రెండ్లీ అని, చాలా షార్ప్, యాక్టివ్ అని అనిపించేవాడు. కానీ ఏంటి అసలు మాట్లాడు అని చెప్పని అట్లా కన్ఫ్యూజింగ్గా ఉండేది అతని క్యారెక్టర్ అని అంటాడు. ఎట్ ద సేమ్ టైం అతను ఏదో కోల్పోయినట్టు ఉండడం, నేచర్లో ఏదో వెతుక్కోవడం, అట్లా ఉంటాడనమాట.
ఇంకా జమీలియాకేమో ఒక పక్క అంటే ఆపోజిట్ క్యారెక్టర్ కదా అతనిది, అతని పట్ల కొంచెం అట్రాక్ట్ అవుతూ ఉంటుంది, అతను భరించాలి ఎట్లా అయినా కొంచెం డిస్టర్బ్ చేయాలని అనుకుంటుందేమో. ఇంకొక రోజు ఇంకా రోజు ఆట పట్టిస్తూ ఉంటారు కదా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అతను ఏదో ఒకటి అన్నీ ఆట పట్టిస్తూ ఉంటారు. ఇంకొక రోజు అది ఎక్స్ట్రీమ్ అవుతుంది, ఆట పట్టించడం ఎక్స్ట్రీమ్ అవుతుంది అనమాట. ఎక్స్ట్రీమ్ అయ్యి ఏం చేస్తారంటే పొలంలో బస్తాలు, బస్తాని ఏదో అంటాడు ఆ లాంగ్వేజ్లో, ఒక్కొక్క బస్తా 16 కేజీల వెయిట్ ఉంటుంది అనమాట. ఒక పూడు అంటారు, ఒక పూడు 16 కేజీలు ఉంటుంది. అలాంటిది 6 పూడులో 7 పూడులో వేసి ఒకే బస్తాలో కూర్చి దాదాపు ఒక 100 కేజెస్ వెయిట్ ఉన్న బస్తాని దాంట్లో వేసి బండి మీద ఎక్కించేసి జమీలియా అల్లరమ్మాయి కదా, ఈ అమ్మాయి రకరకాల అటు ఇటు గెంతుతూ ఉంటుంది. ఈ గెంతులో మర్చిపోతుంది అసలు ఇంత బరువు దాంట్లో పెట్టాను అన్న విషయం కూడా మర్చిపోయి సయ్యద్దును ఈ అమ్మాయి మామూలుగా గెంతుకుంటూ వెళ్ళిపోతారు అక్కడికి. తీరా బండిలోంచి ఒక్కొక్క బస్తా దించుతున్నప్పుడు ఇంకా జమీలియా గుండె ఒక్కసారి గుబేలమంటుంది. అర్రే ఏదో ఆట పట్టిద్దామని వేస్తుంది కానీ వెంటనే తీసేద్దాం అనుకుంటుంది, మర్చిపోతుంది. అరే ఇంత బర్డెన్ ఇతని మీద పెట్టాను అనుకోలేదు అని చెప్పని కంగారు పడుతుంది. కానీ అటుపక్క ధనియార్ ఏంటంటే కావాలని అమ్మాయి నన్ను హర్ట్ చేయడం కోసమే, నన్ను ఫిజికల్గా హర్ట్ చేయడం కోసమే వేసింది అని అనుకుంటా. ధనియార్ కొంచెం హర్ట్ అయ్యి ఇంకా జమీలియా ధనియార్ అని చెప్పని కేకలేస్తుంది, సయ్యద్ని ముందుకు తోస్తుంది, ఆపు అని చెప్పని, ధనియార్ని ఆపు అని చెప్పని. కానీ ఆగడు ఇంకా, అంటే హర్ట్ అయ్యాడు కదా అప్పటికే, ధనియార్ హర్ట్ అవుతాడు. ఇంకా బలవంతంగా బస్తాని అంతా తన భుజం మీద వేసుకొని వెళ్తాడు. అది ఇంకా అసలు అతను అంతసేపు మోస్తున్నంతసేపు ఇంకా అసలు జమీలియా బాధతో అల్లాడిపోతుంది. యాక్చువల్గా ఇది జమీలియా సినిమా కూడా ఉంది, యూట్యూబ్లో ఉంది. పర్టికులర్గా కాసేపు అది భుజం మీద బస్తా వేసుకొని అక్కడ దాకా వెళ్ళి దాన్ని ఎక్కించుకొని ఆ బస్తాన్ని దాంట్లో పడేసి అతను వెనక్కి తిరిగి వచ్చే వరకు అసలు జమీలియా ఎక్స్ప్రెషన్స్ అసలు ఈవెన్ మూవీలో కూడా అసలు మనం తట్టుకోలేము, అసలు అంత అల్లాడిపోతుంది జమీలియా. కానీ ధనియార్ అసలు ఫస్ట్ టైం అనమాట అసలు ఎక్స్ప్రెషన్ లెస్ కదా, అప్పటిదాకా అసలు ధనియార్ మనసులో ఏముందో మనకి ఏం అర్థం కాదు కదా. అలాంటి వాడు జమీలియా పాపం అతను బస్తా అట్లా అక్కడ పెట్టేసి వెనక్కి రాగానే పరిగెట్టుకుంటూ ధనియార్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళగానే అతను పక్కకు తిరిగి ఒక చూపు చూస్తాడు. ఇంకా అసలు చచ్చిపోతుంది జమీలియా ఇంకా అసలు, అంటే ఒకలాగా ఇంకా అమ్మాయి హార్ట్ ఇంకా అలా ష్రింక్ అయిపోతుంది అనమాట. అయిపోయి అప్పటిదాకా గెంతులేస్తూ హుషారుగా ఉండే జమీలియా ఎప్పుడూ లేనట్టుగా ఇంకా అసలు అలా నిస్సత్తుగా అయిపోయి ఇంకా ఇంకేదో ఒక రకంగా మాట కలపాలి కదా, ఇంకా తను అనుకోకుండా అట్లా జరిగిపోయినప్పుడు ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా తనే ఒక మంచి పాట పాడడం మొదలు పెడుతుంది. చాలా అద్భుతమైన ఒక సాంగ్ పాడుతుంది. ఆ పాట ఎలా ఉంటుందంటే ఒక ఇద్దరి మధ్యలో ఎక్కడో ఏదో కట్ అవుతున్న ఒక లింక్ ఏదో మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడానికి కోసం ట్రై చేస్తున్నట్టుగా పాట మీనింగ్ వస్తుందన్నమాట. ఆ పాట పాడిన తర్వాత సగం పాట పాడిన తర్వాత ధనియార్ వైపు తిరిగి, ధనియార్ నువ్వు కూడా ధనియార్ నువ్వేదన్నా పాట పాడవై, నువ్వు జిగత్వి కాదా ఏంటి అని చెప్పని అడుగుతుంది. అడగంగానే ఇంకా అప్పటిదాకా కొంచెం అట్లా కొంచెం కోపం లాంటి ఫీలింగ్తో ఉన్నాడు కదా ధనియార్. ఇంకా ఉలిక్కిపడి నువ్వే పాడు జమీలియా, నువ్వే పాడు అని చెప్పి కొంచెం కంగారు పడుతూ అంటాడు. అని ఇంకా హుషారు వచ్చేస్తుంది ధనియార్కి. నేను 2 చెవులు అగిటాను అంటాడు.
అంటే ఇంకా జమీలియా నవ్వుతూ అంటుందన్నమాట, ఏం మాకు చెవులు లేవనుకున్నావా, మాకు ఉన్నాయి, మేము వినగలం, పోన్లే నీకు అంత ఇష్టం లేకపోతే వద్దులే అని చెప్పి మళ్ళీ జమీలియా పాడడం స్టార్ట్ చేస్తుంది. ఇంకప్పుడు సయ్యద్ మనకు అంటాడు, వాడిని పాడమని ఎందుకు అడిగిందో ఎవరు చెప్పగలరు, ఊరికినే అడిగిందేమో మరి, లేకుంటే వాడిని మాటల్లో దించడానికే అడిగిందో, వాడిని మాట్లాడించాలని ఆమె చాలాసేపటి నుంచి అనుకుంటున్నట్టే ఉంది. ఏమంటే మరొక గడియసేపు ఊరుకొని మళ్ళీ కేకేసింది, ధనియార్ ఓ సంగతి అడుగుతాను చెప్పు, నువ్వెప్పుడైనా ఎవరినన్నా ప్రేమించావా అని మళ్ళీ వెంటనే ఫక్కున్న అవుతుంది. ధనియార్ ఏమీ సమాధానం చెప్పలేదు. వెంటనే సయ్యద్ అనుకుంటాడనమాట, మా గొప్పవాడిని అడిగిందిలే, ఎందుకంటే అసలు ధనియార్ అసలు మనిషే అసలు ఏదో ప్రపంచంలో ఉన్నట్టు ఉంటాడు, ఏమీ తెలియనట్టు ఉంటాడు, అసలు వాడిని మళ్ళీ ఇంకొకరిని ప్రేమించడం ఏంటి అని. అప్పుడు ఇంకా ధనియార్ పాడడం మొదలు పెడతాడనమాట. బహుశా ఎక్కడో అతని మనసు లోపల గూడు కట్టుకుపోయి ఉన్న ఫీలింగ్స్ ఏవో మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు పాట పాడడం మొదలు పెడతాడు. ఈ పాట గురించి ఇంకా అసలు చింగీజ్ రాయడమే, నేను అదే చదువుతాను నేను. పాటిరేవు దాటిన తర్వాత ధనియార్ గుర్రాలని కంచీతో ఒక్కచారు గతుకుల కుదుపుకి తేలిపోతున్న అవరుద్ధ కంఠంతో ఉన్నట్టుండి పాట పాడడం మొదలుపెట్టాడు. నా పర్వతాలు, నీలి తెలుపు కొండలు, నా తాతలు తండ్రులు పుట్టిమెట్టిన గడ్డ. పాడుతున్నవాడల్లా తటాలను తడబడ్డాడు, చిన్న దగ్గు దగ్గాడు. తరువాతి 2 చరణాలు రవంత జీరపోయినప్పటికీ మంద్రస్థాయి నిండు కంఠంతో పాడాడు. నా పర్వతాలు, నీలి తెలుపు కొండలు, నా ఉయ్యాల. పాటలో ఈ మాట దగ్గర దేనినో చూసి దడుచుకున్నట్టు ఆగి కాసేపు మౌనంగా ఉండిపోయాడు. వాడి కలవరపాటుని నేను స్పష్టంగా ఊహించుకున్నాను. జంకుతూ బిడియపడుతూ పాట పాడడంలోనే అదేదో అసాధారణమైన ఉద్రిక్తత అగుపడింది. వాడిది శ్రావ్యమైన కంఠం, అది నిజంగా ధనియార్దే అంటే ఎవరు నమ్మరు. ఎంత బాగుందిరా అని అనకుండా ఉండలేకపోయాను. జమీలియా కూడా ఆశ్చర్యపోయింది. ఇంత మంచి గొంతుకు పెట్టుకొని ఇంతకు ముందల్లా పాడకుండా ఉన్నావా, ఇక ధారాళంగా పాడాల్సిందే అంది. ఎదురుగా కొండకనుమ నదీ లోయల్లో అంతమవుతున్న చోట వెలుగ్గా ఉంది. లోయలోంచి పిల్లగాలు వీస్తోంది. ధనియార్ మళ్ళీ పాడడం మొదలుపెట్టాడు. మళ్ళీ జంకుతూనే బిడియపడుతూనే ఆరంభించాడు. కానీ క్రమక్రమంగా అతని కంఠం బలం పుంజుకొని లోయను నింపేసింది. దూరాన్నున్న శిలలను తాకి మార్మోగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఆ స్వరమాధుర్యంలో ఎంతటి భావ తీవ్రత, ఎంతటి ఉద్రేకం నిండి ఉన్నాయో అని నేను ఆశ్చర్యపోయాను. దాన్ని ఏమనాలో నాకు అప్పుడు తెలియలేదు, ఇప్పుడు కూడా అర్థం కావటం లేదు. అది ఆ కంఠస్వరంలోనే ఉందా, లేక అంతకంటే అత్యంత ముఖ్యమైనది, మనిషి ఆత్మలో నుంచి సరాసరి పైకి వచ్చేది, అటువంటి భావాన్నే మరొకరిలో కూడా ప్రేరేపించేది, మనసు అట్టడుగున దాగి ఉన్న ఆలోచనలకు ప్రాణం పోసేది ఏదైతే ఉండనో అది ఇది అని నేను చెప్పలేకుండా ఉన్నాను అని సయ్యద్ ఏమంటాడంటే, ధనియార్ పాటను నేను ఏ విధంగా అయినా సరే పునరుత్పత్తి చేయగలిగితేనా ఆ పాటలో మాటలు ఇంచుమించు లేనే లేవు. మాటలు లేకుండానే ఆ పాట ప్రగాఢమైన మానవాత్మను బహిర్గతం చేసింది. అటువంటి పాటను అంతకు ముందు కానీ అటు తర్వాత కానీ నేను ఎప్పుడు వినలేదు. అది కిర్గిజ్ స్వరము కాదు, కజక్ స్వరము కాదు. దానిలో అది ఇది 2 ఉన్నాయి. ఆ 2 సోదర దేశాల స్వరాల్లోనూ ఉత్తమమైన వాటిని ధనియార్ పాట తనలోకి తీసుకొని ఇంతకు ముందెన్నడూ ఇక మరెన్నడూ పునరావృతం కాజాలని గీతంగా తన సొంత రీతిని మేళవింపచేసింది. అది పర్వతాలు సైప్ మైదానాల పాట కిర్గిజ్ పర్వతాల్లా ఆకాశంలోకి ఆ క్షణం కంగుమంటూ ఎగిరిపోవడం, రెండో క్షణం నిశ్చింతగా స్వేచ్ఛగా కజక్ సైప్ మైదానంలా విస్తరించుతూ ఉండడం. అసలు ఎంత అసలు ఈ రాయడం ఎంత కళ్ళకి ఎట్లా కట్టినట్టు రాస్తాడంటే, పైగా ఇది ఒక 14 years పిల్లాడు చెప్పినట్టుగా చెప్పడం. అంటే అందులో ఎలా చెప్పాలి అంటే, రైటర్కి ఉన్న క్లారిటీ, ఆ క్లారిటీని ఒక 14 ఏళ్ల పిల్లాడి పసితనంలోకి చెప్పడం
అది ఎంత గొప్పగా అనిపిస్తుందో నాకు. అసలు జమీలియా మొత్తం మీద, నాకు ఈ నావెల్ మొత్తం మీద నాకు బాగా నచ్చేది ఏంటంటే, సయ్యద్ ఏజ్లోంచి, ఆ టెండర్ ఏజ్లోంచి చెప్పడం అన్నది, ఆ ఏజ్ని మిస్ అవ్వకుండా, ఏజ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ క్రాస్ చేయకుండా చెప్పడం అన్నది చాలా గొప్పగా అనిపిస్తుంది. అండ్ జమీలియా సినిమాలో కూడా నేను మళ్ళీ పాస్ చేసి ధనియార్ సాంగ్ దగ్గర ఎక్కువ వినడానికి ట్రై చేస్తాను. అందులో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో ఉంటుంది, సాంగ్ దగ్గర మనకి ఎక్కడ సబ్ టైటిల్స్ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు సయ్యద్ చెప్తాడు కదా, అసలు ఆ పాటలో పదాలే ఉండవు అని అంటాడు. అట్లనే ఉంటుంది, అది కూడా ఒకలాంటి ఒక రాగం అన్నమాట. ఆ రాగంలోంచి అసలు ఆ రాగం ఎట్లా అంటే మనం కూడా ఆ మైదానాల్లోకి తీసుకెళ్ళిపోయి ఆ కొండ వాలుల్లోంచి మనకి పైకి కిందికి పడేస్తాడేమో అన్నంత గొప్పగా ఉంటుంది ఆ మ్యూజిక్ కూడా, సినిమాలో మ్యూజిక్ కూడా. ఇందులో చింగీజ్ ఎక్స్ప్రెషన్ కూడా, సయ్యద్ వాయిస్లోంచి ఆ ఎక్స్ప్రెషన్ కూడా అంత గొప్పగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఇట్లా ఇంకా వాళ్ళ ఫ్రెండ్షిప్ అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆట పట్టించుకోవడం దగ్గర నుంచి ఇంకా కొంచెం ధనియార్ కాస్త కొంచెం లిటిల్ బిట్ హర్ట్ అవ్వడం, అక్కడి నుంచి జమీలియా అతనితో స్నేహం చేయడం, ఇంకా ఆ తర్వాత ఇంకా ముగ్గురు చాలా ఫ్రెండ్స్ అయిపోతారు. ఎంత ఫ్రెండ్స్ అయిపోతారంటే ఇంకా ఎప్పుడు పొద్దున్న అవుతుంది, ఇంకా పగలంతా వాళ్ళకి ఇంకా ఆటపాటలు అనమాట. అంత పెద్ద కష్టం కూడా వాళ్ళకి కష్టం అనిపించదు, అంత హాయిగా ముగ్గురు ఉంటారు. ఉన్నప్పుడు ఇంకా నెమ్మదిగా జమీలియాలో స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. మరి పెళ్ళైపోయిన అమ్మాయి తనెంత బోల్డ్గా ఉన్నా కూడా తన మనసులో రేగే సంఘర్షణ ఏదైతే ఉందో అది, దాన్ని సమాజం ఎట్లా తీసుకుంటుంది, ఒకవేళ బయటకు వస్తే సమాజం ఎట్లా తీసుకుంటుంది అని ఆమెలో ఏవో కొంత సంఘర్షణ ఉంటుంది కదా. ఇంకా ఉన్నట్టుండి జమీలియా ఉన్నట్టుండి కొంచెం సీరియస్ అయిపోవడం, ముడుచుకుపోవడం, మళ్ళీ అంతలోనే మళ్ళీ తేరుకొని మళ్ళీ హుషారుగా ఉండడానికి ట్రై చేయడం, ఈ స్ట్రగుల్ అంతా చూపిస్తారు. చూపించినప్పుడు దీంట్లోనే ఫస్ట్లో సయ్యద్ కూడా కాస్త పొజెసివ్నెస్ మొదలవుతుంది. వదినంటే చాలా ఇష్టం కదా, ఫ్లాగ్సా. అయితే సయ్యద్కి వదినంటే చాలా ఇష్టం కదా, సో మధ్యలో కొంచెం పొజెసివ్గా ఉంటాడు. అసలు ఆ పొజెసివ్నెస్కి అర్థం ఏంటో సయ్యద్కి కూడా అర్థం కాదు. అయితే ఒకరోజు వీళ్ళిద్దరూ పక్కపక్కన కూర్చొని వీళ్ళు మాట్లాడుకోవడం వీడు చూస్తాడు సయ్యద్. చూసినప్పుడు వాడు ఏంటో వాడికి ఆ రోజు అప్పటిదాకా పొజెసివ్గా ఉంటాడు కదా, ఆ రోజు మాత్రం ఏంటో వాడికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని అట్లా చూసి. ఏంటో మా పిల్లోడికి మరి అప్పటిదాకా ఉన్నది ఆ పొజెసివ్నెస్కి అర్థం ఏంటో తెలియదు, ఇప్పుడు ఎందుకు వాడికి అంత సంతోషంగా ఉందో తెలియదు. అయితే ఒకరోజు ఇదంతా గడుస్తున్నప్పుడు ఒకరోజు సాదిక్ దగ్గర నుంచి లెటర్ వస్తుంది. సాదిక్ దగ్గర నుంచి లెటర్ వచ్చిన రోజున ఇంకా సాదిక్ త్వరలో యుద్ధంలోంచి వెనక్కి వచ్చేస్తున్నాడు అని చెప్పని లెటర్లో వస్తుంది. వచ్చినప్పుడు ఇంక అప్పటిదాకా హుషారుగా ఉన్న వాళ్ళు జమీలియా ఒక్కసారి కాలిపోతుంది. ఇంకా ధనియార్ కూడా ఉన్నట్టుండి అర్ధాంతరంగా లేచి ఇంకా గుర్రాన్ని తీసుకొని టక్టక్క నడిచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు ఇంకా ఆ రోజు రాత్రి జమీలియా వెళ్తుందన్నమాట, ధనియార్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చెప్తుంది ధనియార్ నేను వచ్చేసాను అని చెప్పని. ఇంకా అది నేను చెప్పడం కన్నా ఇది చదివితే బాగుంటుంది, ఆ కాస్త చదివి. ధనియార్ కళ్ళం దగ్గరికి వచ్చేసరికి నేను మేల్కొనే ఉన్నాను. అతను అప్పుడప్పుడు మాత్రం రోడ్డు మీద ఒక కన్ను వేసి ఉంచుతూ అలా మతిపోయిన వాడిలా కళ్ళమంతా చుట్టబెట్టాడు. అంటే అసలు అతని మైండ్లో లేదు. అంటే జమీలియా హస్బెండ్ వస్తున్నాడు, ఇప్పటిదాకా ఇంకా అసలు వాళ్ళ ప్రేమ గురించి ఒకరితో ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోకపోయినా
ఒకళ్ళ మనసులో ఒకళ్ళకి ఏముంది అన్నది ఎదుటి వాళ్ళకి తెలుసు, ఈవెన్ దో వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోయినా కూడా. ఇంకా ఎప్పుడైతే ఆ లెటర్ వచ్చింది అని అన్నారో ఇంకా ధనియార్ కామ్ అయిపోతాడు కదా, ఇంకా అసలు ధనియార్కి ఇంకేం తోచదు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు సయ్యద్ అనుకుంటాడనమాట, వీడు తప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఈ గ్రామంలో వీడు ఉండడు, ఎక్కడికి వెళ్తాడో మరి, ఒంటరివాడు, ఇల్లు వాకిలు లేనివాడు, వీడు ఎవరిని మాత్రం ఉద్ధరించాలి ఇంకా అనుకుంటాడు సయ్యద్. ఈలోపే సయ్యద్కి కొంచెం నిద్ర పడుతుంది. ఇలా నిద్ర పడుతున్నప్పుడే ఏదో అడుగుల శబ్దం వినిపిస్తుంది అనమాట. వినిపిస్తే వీడు కళ్ళు తెరిచి చూస్తాడు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి అక్కడికి జమీలియా ఉంటుంది. ఆమె అదే ఏటి నుంచి వస్తుంది, గౌను తడిగా చల్లగా ఉంటుంది. కాబరాగా అటు ఇటు చూసి ఇంకా వచ్చి ధనియార్ పక్కన కూర్చొని అంటుంది, ధనియార్ నేను వచ్చేసాను, నా అంతటి నేనే వచ్చాను అంటుంది మెల్లగా. చుట్టుపక్కల నిశ్శబ్దం. మెరుపు ఒకటి చప్పుడు చేయకుండా ఆకాశం నుంచి కిందకి పాకింది. నీకు కోపంగా ఉందా, చెడ్డ కోపంగా ఉందా అని అడుగుతుంది. మళ్ళీ నిశ్శబ్దం. ఒడ్డు నుంచి కోరుకుపోయిన మట్టిగడ్డ ఒకటి మాత్రం మృదువైన ధ్వనితో నీటిని చరిచి నదిలోకి జారిపోయింది. అంటే ఆ నేచర్ ఎక్స్ప్రెషన్ని చెప్తాడు. తప్పు నాది కాదు, నీది కాదు. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇప్పుడు ఆ ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుంది అన్నది చెప్పలేం కదా. ఇది అందులో తప్పులు ఏమీ ఉండవు అని చెప్తుంది అనమాట. తప్పు నాది కాదు, నీది కాదు. దూరపు కొండల్లో ఉరుము ఉరిమింది. మెరుపు జమీలియా ముఖం వెలుగునిచ్చింది. ఆమె ధనియార్ వంక చూసి వాడిని పెనవేసుకుంది. ధనియార్ చేతుల్లో గజగజ వణికిపోతున్న ఆమె భుజాలు కిందకి మీదకి రోజుకున్నాయి. ఆమె గడ్డిపైన సాగిలపడి వాడి పక్కనే పడుకుంది. వేడి గాడ్పు సైప్ మైదానం పైన పరిగెత్తి గడ్డిని సుడి తిప్పుతూ పైకి లేచింది. కళ్ళ మంచున ఊగిపోతున్న యూర్త పైన బలమైన దెబ్బ కొట్టి బొగ్గరంలా గిరిగిరా తిరుగుతూ రోడ్డు పైన నానా హడావిడి చేసింది. నీలిరంగు మెరుపులు మళ్ళీ మరొకసారి తలుకులొత్తుతూ మేఘాల్లోకి దూసిపోతున్నాయి. ఉరుము పెళపెళమంటూ పొడిచెప్పుడుతో పైన విరిగింది. భయంకరంగానూ మళ్ళీ సరదాగానూ ఉంది. మెరుపు జల్లు తరలి వచ్చింది. వేసవికాలపు చిట్ట చివరి మెరుపు జల్లు. నీకంటే వాణ్ణే మిన్నగా ఎంచుకున్నానని అనుకున్నావేమో అంది గుసగుసగా ఆమె తీవ్రమైన ఉద్రేకంతో. అంటే ఒకవేళ అంటే సాదిక్ వచ్చేస్తే ఇంకా మర్చిపోతానని అనుకుంటున్నావేమో, అలా కాదు అని చెప్తుంది అనమాట. అలా ఎప్పుడూ అనుకోకు, ఎన్నడూ. వాడు నన్ను ఏనాడు ప్రేమించలేదు. నన్ను అడిగానని రాసేవాడు. అదేనా ఉత్తరం చిట్ట చివరన. నాకు వాడు అక్కర్లేదు. ఆలస్యంగా వచ్చిన వాడి ప్రేమ అక్కర్లేదు. లోకులు ఏమంటే అనని. నిన్ను ప్రేమించాను. ఒంటరిగాడివి నిన్ను నేనెవ్వరికీ ఇవ్వను. ఎప్పటి నుంచో నిన్ను ప్రేమించాను. నిన్ను తెలియకముందు నుంచే నిన్ను ప్రేమించి నీకోసం కనిపెట్టుకున్నానని నీకు తెలిసే నువ్వు ఇక్కడికి వచ్చావు. అసలు ఎక్స్ప్రెషన్ చూడండి, ఏమంటుంది ఇక్కడ జమీలియా. నిన్ను నేను ఎవ్వరికీ ఇవ్వను. ఎప్పటి నుంచో నిన్ను ప్రేమించాను. నిన్ను తెలియకముందు నుంచే నిన్ను ప్రేమించి నీకోసం కనిపెట్టుకున్నానని నీకు తెలిసే నువ్వు ఇక్కడికి వచ్చావు. అంటే అసలు మామూలుగా మనం చదివినప్పుడు ఏమనిపిస్తుంది, అసలు నిన్ను తెలియకముందే నిన్ను ప్రేమించడం ఏంటి అంటే, ధనియార్ అసలు ఎవరో తెలియకముందే ధనియార్ని ప్రేమించడం ఏంటి అని అనిపిస్తుంది కదా. కానీ అదొక ప్రతీకగా మనం అనుకుంటే ఏంటంటే, జమీలియా మనసులో ఇలాంటి స్నేహితుడు కావాలి, లేకపోతే ఇలాంటి సోల్మేట్ కావాలి అని చెప్పని అమ్మాయికి ఏవైతే ఊహలు ఉన్నాయో ఆ ఊహ, ఇలాంటి ఒక పర్సన్ని నాకు కావాలి అని అనుకోవడం, ఇలాంటి ఒక పర్సన్ కనిపిస్తే కనుక నేను ఎప్పటికీ ఇంకా పర్సన్ వదులుకోకూడదు అని అనుకోవడం, కరెక్ట్గా అట్లా తను ఏదైతే అనుకుందో అట్లాంటి స్నేహితుడు ధనియార్ వచ్చేటప్పటికి ఇంకా ఆమె ఖచ్చితంగా వదిలిపెట్టదు కదా, అట్లా ఇంకా కావాలని అనుకుంటుంది. అప్పుడు నీలం మెరుపులు ఒకదాని వెంట ఒకటి విరిగి కొండచర్య దిగువనున్న ఏట్లోకి ఒడుచుకుపోయాయి. జిల్లుమంటున్న వాన చినుకులు గడ్డిలో జలజలమంటున్నాయి. అప్పుడు ఇంకా ధనియార్ మాట్లాడడం, జమీలియా, ప్రేయసి, ప్రియతమా అంటూ ధనియార్ కజక్, కిర్గిజ్ భాషల్లో ఉన్న అన్ని ప్రేమ వచనాలతోనూ ఆమెను సంబోధించుతూ ఆమె చెవిలో గుసగుసమన్నాడు.
నేను నిన్ను ఎంతకాలంగానో ప్రేమిస్తున్నాను, కందకాల్లో ఉన్నప్పుడే నీ గురించి కలలు కన్నాను. నేను పుట్టిన గడ్డపైనే నా ప్రేయసి ఉందన్న సంగతి నాకు తెలుసు, అది మరెవ్వరూ కాదు జమీలియా, అది నువ్వే. సో ధనియార్ కూడా అంతేనట. ఆమె ఎవరో తెలియకముందే ధనియార్కి కూడా తనకి కావాల్సిన ఎలాంటి సోల్మేట్ అయితే తను కావాలనుకొని అతనికి కోరికలు ఉన్నాయో అలాంటి సోల్మేట్ జమీలియా కనిపించగానే అతను కూడా ఇంకా వదులుకోలేకపోయాడు. అదే అంటే నాకు తెలుసు, నేను నిన్న అదే చెప్తున్నాడు కదా, నేను నిన్ను ఎంతకాలంగానో ప్రేమిస్తున్నాను, కందకాల్లో ఉన్నప్పుడే నీ గురించి కలలు కన్నాను. నేను పుట్టిన గడ్డపైనే నా ప్రేయసి ఉందన్న సంగతి నేను ఎరుగుదును, అది మరెవరో కాదు జమీలియా, అది నువ్వే. ఇటు తిరుగు, నా కళ్ళల్లోకి చూడండి నిన్ను అని ఆమెను ఇటు పక్క తిప్పుకోగానే రాస్తాడు. ఒక్కసారి వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోగానే తుఫాను విరుచుకుపడింది. గాయపడిన పక్షి రెక్కలు కొట్టుకుంటున్నట్టు గాలికి చిరిగిపోయిన యూర్త తోలుకప్పు తపతపా కొట్టుకుంటోంది. గాలి చేతిలో కింద నుంచే కొరడా దెబ్బలు తిన్న వాన కుండపోతగా కిందపడి తుఫాను జోరుతో ప్రవహించి నేలను ముద్దు పెట్టుకుంటుంది. శక్తివంతమైన హిమ వాతావరణం వంటి ఉరుము యావత్తు ఆకాశం గుండా కోసుగా దొర్లింది. తళుకులెత్తుతున్న వేసవికాలపు మెరుపు కాంతిపుంజాలు పర్వతాలను వసంతకాలపు ట్యులిప్ పుష్పాలతో జ్వలింపచేశాయి. కొండకనుమలలో గాలి భయానకంగా మూతపెట్టింది, హడలెత్తిచ్చేటట్టు గర్జించింది. అసలు చింగిజ్ అసలు మొత్తం పుస్తకం మొత్తం మీద పర్టికులర్గా నేచర్ వర్ణన ఎంత గొప్పగా ఉంటుందంటే అసలు ఇది ఏవి చదివినా, ఆ తర్వాత ఇప్పుడు తొలి ఉపాధ్యాయుడు చదివినా, తల్లి భూదేవి చదివినా మనకి ఎట్లా అనిపిస్తుందంటే ఎక్కడ మైదానాలు, నాకైతే పర్టికులర్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మైదానం ఎక్కడ చూసినా నాకు ఇప్పటికీ కూడా నాకు అక్కడ జమీలియా ధనియార్ కనిపిస్తారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక పల్లపు మైదానాలు ఎక్కడ కనిపించినా బహుశా అద్భుతంగా రాసే రైటర్స్ ఎవరైనా కూడా అట్లానే రాస్తారేమో. నరేష్ గారు, చలం, ఊర్వశి, పురూరవులు వినబడుతున్నారు. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకా వాళ్ళిద్దరూ కలిసినప్పుడు వరుసగా దాదాపుగా ఒక 2-3 పేజెస్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, రైటర్ ఎక్స్ప్రెషను. ఈ సయ్యద్ చెప్తాడనమాట, ఇప్పటిదాకా గాలి ఎట్లా ఉంది, వర్షం ఎట్లా పడుతుంది అవన్నీ చెప్తున్నాడు కదా. ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు సయ్యద్ వాయిస్లో. వర్షం ధారాపాతంగా పడుతోంది. నేను గడ్డిలోకి దూరిపోయి పడుకున్నా. చేతి కింద గుండె గబగబా కొట్టుకుంటోందని గ్రహించాను. నా మనసు ఆనందంతో నిండిపోయింది. మనిషి దీర్ఘకాలం జబ్బుపడిన తర్వాత తొలిసారి సూర్యుడిని చూసినప్పుడు ఎటువంటి సంవేదన అనుభవించుతాడో అటువంటి సంవేదనే నేను అనుభవించాను. వాన, మెరుపు వెలుగు గడ్డి కింద ఉన్న నా దగ్గరికి వచ్చాయి అనిపించింది. మరి ఆ గుసగుస ధనియార్ జమీలియాల గుసగుస లేదా వెలిసిపోతున్న వాన చినుకులకి గడ్డి పరకల రెపరెప నాకు తెలియలేదు. అయినా చిరునవ్వు నవ్వి నిద్రపోయాను. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు సయ్యద్ విన్నాడు కదా. విన్న తర్వాత ఇంకలా వాడికి నిద్ర పడుతుంది. నిద్ర పట్టి వీడు తర్వాత మెలకు వచ్చి చూసేటప్పటికీ జమీలియా ధనియార్ వెళ్ళిపోతూ కనిపిస్తారనమాట. ఇంకా వాడికి ఒక్కసారి ఎంత దుఃఖంగా అనిపిస్తుందంటే, వాళ్ళు జమీలియా అంటే సయ్యద్కి చాలా ఇష్టం. జమీలియా తనతో ఎప్పుడు ఉండాలి అని అనుకుంటాడు, వదిన ఎప్పుడు తనతో ఉండాలి అనుకుంటాడు. మళ్ళీ ధనియార్ రాగానే ఫస్ట్లో కొంచెం పొజిటివ్గా ఫీల్ అవుతాడు. మళ్ళీ తర్వాత ధనియారును జమీలియా ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటే మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే పిల్లోడు కదా, వాడికి ఏం తెలీదు. మళ్ళీ వాడు ఎప్పుడైతే మెలకు వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వెళ్ళిపోవాలని జమీలియా కూడా వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకొని ఇంకా ధనియార్తో వెళ్ళిపోతుంది. వీడు మెలకు వచ్చి చూసేటప్పటికి వాళ్ళిద్దరూ ఆ కొండ అంచున లాస్ట్ అడుగు
కనిపిస్తారనమాట. అదే ఆ తర్వాత వాడు మనకి నావెల్ స్టార్టింగ్లో కూడా ఒక బొమ్మ గీస్తాడు కదా, ఆ బొమ్మలో అదే కళ్ళ ముందు అదే వాడు బొమ్మ గీస్తాడు. వాళ్ళు వెళ్ళిపోవడం చూడగానే ఒక్కసారి ఇంక వీడికి దుఃఖం వచ్చేస్తుంది. అంటే ఫ్రెండ్ కదా, జమీలియా అంటే చాలా ఇష్టం వీడికి, మంచి స్నేహితురాలు. ఇంకా వెళ్ళిపోగానే ఇంకా మళ్ళీ అక్కడ రాస్తాడు. నేను నిన్న ఎఫ్బీలో కూడా పోస్ట్ పెట్టాను కదా, అదనమాట నాకు బాగా ఎక్కువ గుర్తుండిపోయే ఎక్స్ప్రెషన్ ఇది, చాలా ఇష్టమైన ఎక్స్ప్రెషన్ కూడా. ముళ్ళ పొదల నడుమ వాళ్ళ శిరస్సులు 1-2 సార్లు తళుకుమని మెరిసాయి, ఇంకా తర్వాత కనిపించలేదు. ఆ లాస్ట్ మూమెంట్స్లో వీడికి మెలకు వస్తుంది వెళ్ళిపోయేటప్పుడు, అది చూస్తాడు. చూస్తే ఇంకా చూస్తుండగానే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా జమీలియా అని నా శక్తి అంతటితోని కేకేశాను. మళ్ళా లా 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 అని చెప్పని కొండలోంచి మళ్ళా ప్రతిధ్వని వస్తుంది. మళ్ళీ జమీలియా అని నేను మళ్ళీ మరోసారి కేకేసి ఒళ్ళెరక్కుండా ఇక సరాసరి ఒక చెరువు దాటి జమీలియా ఇందాక వచ్చింది కదా, అట్లానే సార్ మహేష్ కోట చలంపై నవల ప్రభావం ఉండవచ్చు. లేదు సార్, చలం గారు మైదానం రాసేటప్పటికి ఇంకా చింగిజ్ పుట్టలేదు. చలం గారు మైదానం 1928లో రాశారు, ఈయన 28లోనో 29లోనో ఈయన పుట్టాడు. ఇందాక ఒక చెరువు దాటి తడిచి వస్తుంది కదా, అట్లా ఆ చెరువులోనే వీడు కూడా దూకుతాడు. జిల్లుమంటున్న నీటి బొట్ల మబ్బులు నా మొహాన కొట్టాయి, బట్టలు తడిసి ముద్దలైపోయాయి. అయినా దారి తెన్ను చూసుకోకుండా ముందుకు పరిగెత్తాను. తటాలన ఏదో కాళ్ళలో పడి దబీమని నేల మీద తిరగబడ్డాను. తడిసిపోయిన వాడినల్లా తలెత్తలేకుండా అలా పడుండిపోయాను. కన్నీరు ముఖం మీద నుంచి ధారలు కట్టింది. అంధకారం నా భుజాలను కుంగదీసేసింది. ముళ్ళాకు చెట్ల మెత్తని కాడలు కీచుగా విషాదంతో ఈలవేశాయి. జమీలియా జమీలియా అని కేకేస్తూ నేను వెక్కెక్కి ఏడ్చాను. కన్నీళ్లు గొంతుకులోకి వెళ్ళి నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మనుషులందరిలోనూ నాకు అత్యంత ప్రేమాస్పదులు సన్నిహితులు అయిన వారికి నేను దూరం అయిపోతున్నా. అలా నేల మీద పడున్న నాకు తటాలను అర్థమైంది, నేను జమీలియాను ప్రేమిస్తున్నానని. అవును, అది నా తొలి వలపు, పసితనపు వలపు. తడిసిన మోచేతిలో ముఖం పెట్టుకొని చాలాసేపు అలా పడుకుని ఉండిపోయాను. జమీలియా ధనియార్లకే కాదు నేను దూరం అయిపోయింది, నేను నా పసితనానికే దూరం అయిపోయాను. అయిపోయింది, ఇంకా బయటపడ్డాడు. ఇంకా సయ్యద్కి క్లారిటీ వస్తుంది, వాడు ఇంకా పెద్దోడు అయిపోయాడు. అప్పుడు ఇంకా సయ్యద్ ఇంటికి వచ్చేస్తాడు. ఇంక వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇంక వీడికి ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చేస్తాడు. అసలు ఫస్ట్ వీడికి బొమ్మలంటే చాలా ఇష్టం అన్నమాట. వీళ్ళిద్దరూ కొంచెం క్లోజ్గా, ధనియారు జమీలియా ఇద్దరు క్లోజ్గా పక్కపక్కన కూర్చొని ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడే వీడు ఒకసారి ఆ బొమ్మ గీస్తాడు. ఆ బొమ్మ జమీలియా చూసి వాడి దగ్గర నుంచి లాగేసుకుంటుంది. సరే, ఇంక వీడు ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో ఇద్దరు అత్తలు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా గోల చేస్తూ ఉంటారు. ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు జమీలియా గురించి. అయినా ఇంకా సయ్యద్ తనకేం తెలియనట్టుగా మెదలకుండా ఊరుకుంటాడు. ఇంకా సాదిక్ వచ్చేస్తాడు, యుద్ధం నుంచి వెనక్కి వచ్చేస్తాడు. వీళ్ళంతా భయపడతారు, సాదిక్ వస్తే ఎట్లానా, వీడు ఎట్లా రియాక్ట్ అవుతాడా అని చెప్పని భయపడతాడు. కానీ సాదిక్ అసలు అట్లా వెళ్ళిపోయింది అని అంటాడు, ఏం చూసుకొని వెళ్ళిపోయింది అని అంటాడు. అన్న తర్వాత నాకేం తక్కువ, నాకు బోల్డంతమంది దొరుకుతారు అని అంటాడు. అంటే ఒక చావనిజం అది ఎట్లా అంటే, ఈ అమ్మాయి అంత స్ట్రగుల్ అయింది, ప్రేమరాహిత్యంతో ఈ అమ్మాయి బాధపడింది, ఒక కుటుంబం బాధ్యత అంతా మోసింది, అంతా చేసింది. తనకి నచ్చిన స్నేహితుడు దొరికినప్పుడు తను వెళ్ళిపోయింది. తనేమీ ఎవరిని తక్కువ చేయలేదు, ఎవరిని ఎప్పుడు బయటపడలేదు, ఎవరిని కామెంట్ చేయలేదు. కానీ అతను మాత్రం రాగానే నాకేంటి తక్కువ, ఇలాంటి వాళ్ళు నాకు బోల్డంతమంది దొరుకుతారు అని చెప్పని కామెంట్ చేస్తాడు. ఆ తర్వాత సయ్యద్ వేసిన బొమ్మ ఒకరోజు చూసి ఇంకా బొమ్మ చింపేస్తాడు. చింపేసిన తర్వాత అప్పుడు సయ్యద్ ఇంకా నెమ్మదిగా కొంచెం పెద్దోడు అవుతున్నాడు కదా, వాడికి అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఓకే నేను కూడా
ఇప్పుడు మనకి నచ్చిన జీవితాన్ని మనము ఎంజాయ్ చేయడం, లేకపోతే మనకి నచ్చిన జీవితాన్ని మనం జీవించడం అన్నది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పని వాడికి అర్థమవుతుంది. అర్థమయ్యి వాడు కూడా ఒక ఆర్ట్ స్కూల్లో చేరతాడు. వాడు అప్పుడప్పుడు జమీలియాని గుర్తు తెచ్చుకున్నప్పుడు అంటాడనమాట, ఎలా ఉండుంటుంది, బహుశా జమీలియా అలిసిపోయి ఉంటుందా, లేకపోతే తను తీసుకున్న డెసిషన్ గురించి తను ఏమైనా ఆలోచించుకుంటూ ఉంటుందా, ఇవన్నీ అనుకుంటాడు. అనుకొని వాడు ఇట్లా అనుకుంటాడనమాట, ఇద్దరి గురించి గుర్తు తెచ్చుకుంటూ అంటాడు, జమీలియా, దనియార్ మీరు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏ రోడ్డు పైన నడుస్తున్నారు అంటే వాడి మైండ్లో, సయ్యద్ మైండ్లో వాళ్ళిద్దరు అలా నడిచి వెళ్ళిపోవడమే ఉంది కదా. అట్లా మీరు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏ రోడ్డు పైన నడుస్తున్నారు మీరు, మన సైట్ మైదానం పైన ఇప్పుడు ఎన్నెన్నో కొత్త రోడ్లు పడ్డాయి. కజకిస్తాన్ నుంచి ఏకంగా అల్తాయ్ పర్వతాల వరకు, సైబీరియా వరకు కూడాను అక్కడ ఎందరెందరో ధైర్యవంతులు పనిచేస్తున్నారు. మీరు కూడా ఆ ప్రాంతాల్లోనే ఉన్నారా? జమీలియా, ప్రియతమా, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఒకసారైనా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయావు. బహుశా నువ్వు అలసిపోయే ఉంటావు. నీలో విశ్వాసాన్ని నువ్వు కోల్పోయావేమో. దనియార్ నీకు జీవగర్ర. అతని మీద అనుకో. జీవితం గురించి, ప్రేమ గురించి, భూప్రపంచం గురించి అతడు తన పాటలన్నీ నీకు వినిపించని, ఆ పాటలతో సైట్ మైదానానికి చైతన్యం వచ్చి తన రంగులన్నిటినీ ప్రదర్శించని, ఈ ఆగస్టు రాత్రిని నీ స్మరణకు రప్పించని. జమీలియా, నీ మార్గాన సాగిపో. నువ్వు చేసిన దానికి ఎన్నడూ విచారించకు. నీ ఆనందాన్ని, నీ సౌభాగ్యాన్ని నువ్వు కష్టపడి సంతరించుకున్నావు. ఎంత గొప్ప మాట. నువ్వు చేసిన దానికి ఎన్నటికీ విచారించకు. నీ ఆనందాన్ని, నీ సౌభాగ్యాన్ని నువ్వు కష్టపడి సంతరించుకున్నావు. వాళ్ళ కేసు చూస్తుండగా దనియార్ గొంతు నాకు వినబడుతుంది. అతడు నన్ను పిలుస్తున్నాడు. ఆ దారినే రమ్మనమని, ప్రయాణానికి నేను సిద్ధపడాలని, అందుకు వేళయిందని దీని అర్థం. సైట్ మైదానం దాటి మా స్వగ్రామానికి వెళ్ళిపోతాను. అక్కడ నాకు కొత్త రంగులు దొరుకుతాయి. నా ప్రతి కుంచెలోనూ దనియార్ పాట మారుమోగ్గాక, నా ప్రతి కుంచెలోనూ జమీలియా హృదయం స్పందించగాక. ఇట్లా అనుకుంటూ సయ్యద్ ఆర్ట్ స్కూల్లో చేరతాడు కదా, డిప్లొమా కోర్సుకి చేరతాడు. ఇంకా తర్వాత మళ్ళీ ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నప్పుడు ఒక అందమైన సైట్ మైదానం, పక్కన మంచి అందమైన చెట్లు, ఒక చంద్రుడు, ఈ వెన్నెల, ఇవన్నీ చిత్రించి ఆ లాస్ట్ సేమ్ అదే వాడి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఇంకో అడుగేస్తే మాయమైపోతారు అన్నట్టుగా లాస్ట్లో ఒక అమ్మాయి అబ్బాయి బొమ్మ ఒకటి గీసి దాన్ని వాడు హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ కోసం అని చెప్పని పెయింట్ని పంపిస్తాడు. దాంతో స్టోరీ అయిపోతుంది. ఇది జమీలియా స్టోరీ. అంటే ఎందుకు జమీలియా అంత ఎక్కువ మైండ్లోకి, ఎక్కువ రోజులు ఇట్లా మైండ్లో ఉండిపోయింది? ఇంత క్లాక్ చూడొద్దా సార్? 10 అయింది. ఎందుకు అంత ఈ జమీలియా బుక్ ఎక్కువ రోజులు ఎందుకు ఉండిపోయింది అంటే, జమీలియా కేవలం దీంట్లో చింగిజ్ ఐతమాతో కేవలం ఒక ప్రేమ కథలాగా, దీన్ని ఒక కుటుంబం ప్రేమ కథ, దాంట్లో ఈ ప్రేమరాహిత్యం, హస్బెండ్ కాదనుకొని ఇంకొక ఫ్రెండ్తో నచ్చి ఫ్రెండ్తో వెళ్ళిపోవడం, ఇంతటితో చెయ్యడు, ఆపడు. దీంట్లో కంప్లీట్గా వరల్డ్ వార్ టైంలో వచ్చిన స్ట్రగుల్స్, ఈ సమిష్టి వ్యవసాయ క్షేత్రాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, కుటుంబంలో ఉన్న ఇబ్బందులు, ఈ సాంప్రదాయాలు ఎంత స్ట్రెస్ పెడతాయి, పర్టికులర్గా విమెన్ మీద చూపించే స్ట్రెస్. అట్ ద సేమ్ టైం ఈ క్యాపిటలిస్టిక్ సొసైటీలోంచి సోషలిస్టిక్ సొసైటీలోకి వచ్చినప్పుడు ఒకేసారిగా వీళ్ళందరి మీద చదువు, అట్లాగే బయట ప్రపంచం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పడినప్పుడు వీళ్ళు ఏమంటారు, ఒక అభివృద్ధి వైపు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ని ఎంత గట్టిగా పట్టుకుంటాడంటే, అది అసలు జమీలియాలో
ఉన్న గొప్పతనం, జమీలియా నావెల్‌లో ఉండే గొప్పతనం అది. ఆ స్ట్రగుల్‌ని చాలా ఖచ్చితంగా పట్టుకుంటాడు. పట్టుకొని మళ్ళీ ఆ స్ట్రగుల్‌ని ఎక్కడ చెప్పడు. ఇట్లా జమీలియా ఇట్లా చాలా స్ట్రగుల్ పడింది అని చెప్పని మనకి ఎక్కడ చెప్పడు. చెప్పకుండా అది కేవలం ఒక చిన్న ఎక్స్ప్రెషన్ తోటి చెప్పొదిలేస్తాడనమాట. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఒక్కటి చదివేసి ఆపేస్తా. ఎట్లా అంటే ఉన్నట్టుండి జమీలియా సీరియస్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఊళ్ళో ఎవరో ఒక స్టోరీలో ఒక చోట ఏంటంటే, ఊళ్ళో మగవాళ్ళు ఉంటారు కదా, యుద్ధంలోంచి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం పోకిరితనంగా ఏడిపిస్తూ ఉంటారు జమీలియాని. ఏడిపించినప్పుడు చాలా సీరియస్ అయిపోతుంది, చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది వాళ్ళ మీద. రియాక్ట్ అయ్యి మళ్ళీ ఉన్నట్టుండి అక్కడ చెప్తాడనమాట. అలా సూర్యాస్తమయాన్ని చూస్తుంది, సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడు, ఆ మైదానాల మీద ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇవన్నీ చెప్తాడు. చెప్పి ఇమీడియట్గా తను నార్మల్ అయిపోవడం చూపిస్తాడు. అంటే ఏంటంటే అటుపక్క ఆ నేచర్లోంచి తను ఎంత దీన్ని తీసుకుంది అని చెప్పని చెప్తాడు. అట్లా ఇది జమీలియా స్టోరీ. ఇంకా నేనైతే చెప్పడం అయిపోయింది. నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువసేపు చెప్పాను. ఏం చెప్పానో తెలియదు కానీ చాలా ఎక్కువసేపు చెప్పాను. రాసుకోవడం అయితే ఇన్ని రాసుకున్నా, కానీ ఇవేమీ చెప్పలేదు. చాలా బాగా కథ చెప్పారు మా, న్యూమీలియాగా మారిపోయి మరి. థ్యాంక్ యూ. కథ ఎలాగూ బాగుంది, చెప్పడం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇప్పుడు శ్రీశైల్ సార్ అయిపోయింది. ఇంకా ఏమన్నా చెప్పాలా? ఇంకా మనీ వడ్లమాని. అవును మేడం, నిజమే. అప్పుడుగా నిజమే. థ్యాంక్ యూ సార్. శ్రీశైల్ సార్ ఇంకా క్లోజ్ చేయనా నేను? ఇంకా ఏమన్నా కేఎస్ రాజు గారు, నిజమే. జమీలియా నేను ఫస్టే చెప్పాను, జమీలియా చాలా బోల్డ్గా ఉంటుంది. తను ఏదైనా ఎవరికైనా చాలా ఓపెన్గా చెప్తుంది. అలాగే రెస్పాండ్ టు కామెంట్స్. ఓకే. అరణ్య కృష్ణ సార్, నాకు ఇందులో కామెంట్ సరిగ్గా చదవడం తెలియట్లేదు. అరణ్య కృష్ణ సార్, ఇంతటి చిన్న నవలలో సామాజిక నేపథ్యం, అప్పటి ప్రపంచాన్ని ప్రభావితం చేసే చారిత్రాత్మక ఘటనలు, ఒక ట్రాన్సిషన్ దశలో ఉన్న సమాజం, మానవ సంబంధాల మీద చూపించారు. ఇంతగా కట్టిపడేసే నవలలు. థ్యాంక్ యూ సార్. ఉత్తినే మాట్లాడండి, జమీలియానే అనుకుంటారా? థ్యాంక్ యూ సతీష్.
ఉమా మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను చూశాను ఉష గారు, చూశాను కానీ మీ అంత బాగా చెప్పలే నేను. మీరు అపర్ణ అల్టిమేట్. థ్యాంక్ యూ శ్రీధర్ సార్. రాజు సార్ థ్యాంక్ యూ, ట్రై చేస్తా. ఉషాని చూస్తున్నా సార్, ఉషానే నాకు ఇన్స్పిరేషన్. సత్యం అంకుల్, ఉషానే ఇన్స్పిరేషన్. ఉషా, అపర్ణ తోట, సిద్ధార్థ, చాలామంది ఇన్స్పిరేషన్. ఆపేస్తున్నా ఇంకా. ఓకే, బాయ్ ఎవ్రీవన్. నేను ఒక ఎఫర్ట్ అయితే చేశాను, అంత కాన్ఫిడెంట్గా చెప్పానో లేదో నాకు తెలీదు, బట్ మేడ్ అన్ ఎఫర్ట్ కాబట్టి ఓకే. మీరే చెప్పాలి కింద కామెంట్స్, తర్వాత చూసుకుంటా. నా తేరా నామ్ ఏక్ సహారా పుస్తక పరామర్శ కార్యక్రమంలో మోడెస్టీకి కూడా హద్దు ఉంటుంది ఉమా గారు. సత్యం అంకుల్ గుడ్ నైట్. ఓకే, సో బాయ్ ఎవ్రీవన్. నేను కింద తర్వాత కామెంట్స్ అన్నీ చూస్తాను. నాకు యాక్చువల్గా ఈ కామెంట్స్ చూసి వీటికి చదివి నాకు ఆన్సర్ చెప్పడం తెలియట్లేదు. భరద్వాజ్ తొందర చేయట్లా. ఓకే, శ్రీశైల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ఎంకరేజ్ చేశారు. నేను ఫస్ట్ నుంచి నేను చెప్పలేనని అనుకుంటున్నా. మీరు ఖచ్చితంగా దీని వెనుక మీ ఎంకరేజ్మెంట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.